టీడీపీ కూటమి సర్కారు పాలనలో వ్యవసాయ రంగం కుదేలవుతుంది. అన్నదాత అధోగతి పాలవుతున్నాడు. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి రైతులు పండించిన పంటలకు భద్రత లేకుండా చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కొనేవారు లేక, అప్పులు తీర్చే దారి లేక ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతుంటే కావాలని నాటకాలు ఆడుతున్నారంటూ ప్రభుత్వ పెద్దలు నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో యూరియా దొరక్క మద్దతు ధర కరువై అల్లాడుతున్న అన్నదాతలకు వైఎస్ఆర్సీపీ బాసటగా నిలుస్తోంది. రైతన్నలతో కలిసి పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అన్నదాత పోరులో పెద్ద ఎత్తున పాల్గొని సత్తా చాటేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా యూరియా కట్ట కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. సీజన్ ఆరంభంలోనే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు దారి బలించడంతో ప్రస్తుతం యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. అదనులో యూరియా అందక వరి, మొక్కజొన్న రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కట్ట అరకట్ట అంటూ రేషన్ సరుకుల మాదిరిగా విదిలిస్తూ ఉండడంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారు. బహిరంగ మార్కెట్లో రెట్టింపు ధరకు అమ్ముతూ ఉంటే కొరడా జురిపించాల్సిన సర్కార్ కళ్ళు మూసుకుంది. గడిచిన ఏడాదిగా ధాన్యం మొదలు టమాటా వరకు, మిర్చి నుంచి పొగాకు దాకా ఏ పంట చూసినా మార్కెట్లో గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం మద్దతు ధర కూడా దక్కక, పెట్టుబడి ఖర్చులు కూడా రాక అన్నదాతలు అల్లాడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్తో వ్యాపారాలతో పోటీపడి కొనుగోలు చేసి ధరలు పతనం కాకుండా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మద్దతు ధర దక్కకపోవడంతో గడిచిన ఏడాదిలో రైతులకు 50,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. చేసిన అప్పులు తీర్చే దారి లేక గడిచిన 15 నెలల్లో దాదాపుగా 250 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టిన ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకుండా పోయింది. వరి, మిరప, మామిడి రైతులను ముంచినట్లే ఉల్లి రైతులను కూటమి ప్రభుత్వం ముంచేస్తోంది. ధర లేక మిరప రైతులు గగ్గోలు పెడితే క్వింటాల్ 11,781 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పి చివరికి మొండి చేయి చూపింది. తోతాపురి మామిడిని కిలో 12 రూపాయల చొప్పున తామే కొంటామని చెప్పిన ప్రభుత్వం చివరికి 4 రూపాయల సబ్సిడీ రూపంలో అందిస్తామని నమ్మబలికి మోసం చేసింది. అదే రీతిలో ఉల్లి క్వింటాల్ 1,200 రూపాయల చొప్పున కొంటామని మభ్యపుచ్చి కొనుగోళ్ల ప్రక్రియను మూన్నాళ్ళ ముచ్చటగా మార్చేసింది. తాజాగా మార్కెట్ మద్దతు ధరలకు మధ్య వ్యత్యాసం మొత్తాన్ని జమ చేస్తామంటూ కొత్త పల్లవి అందుకుంది. ప్రస్తుతం కర్నూలు మార్కెట్ యార్డ్లో 3వ వంతు సరుకును నాణ్యత లేదనే సాకుతో తిరస్కరిస్తుండగా మిగిలిన ఉల్లిని క్వింటా 100 నుంచి 600కి మించి వ్యాపారులు కొనడం లేదు. ఇక బత్తాయి రైతులు గిట్టుబాటు ధర లేక కన్నీళ్లు పెడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో టన్ను 70,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు పలికిన బత్తాయి ప్రస్తుతం పాతాళానికి పడిపోయింది. పులివెందుల మార్కెట్లో గిట్టుబాటు ధర లేక సోమవారం రైతులు ఆందోళనలకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్వాలిటీ ఉన్న బత్తాయికి వేలంపాట నిర్వహించగా గరిష్టంగా 5% కాయలకు టన్ను 14,200 రూపాయలు పలికింది. నాణ్యత లేని కాయను 5,000 నుంచి 8,000 మధ్య మాత్రమే కొనుగోలు చేశారు. అనంతపురంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అక్కడ కాస్త క్వాలిటీ బాగున్న 5 నుంచి 10% కాయలకు టన్ను 16,500 రూపాయలు లభించగా, నాణ్యత లేదనే సాకుతో మిగిలిన పంటకు సగటున 6,000 నుంచి 7,000 మధ్య లభించింది. గతంలో ఎన్నడూ ఇంత కనిష్ట స్థాయికి ధరలు పడిపోలేదని, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ బత్తాయి రైతులు గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు టమాటా రైతులు సైతం మద్దతు ధర లేక పంటను చేలల్లోనే పశువులకు మేతగా వదిలేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది.